హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ప్రతిరోజు ఒకే రకమైన దోశల్ని తిని బోరు కొట్టిందా? ఏదైనా హెల్తీగా అండ్ టేస్టీగా తినాలనుకుంటున్నారా? అయితే ఈ జొన్నల దోశల్ని తప్పకుండా ట్రై చేయండి. అండ్ దానికి కాంబినేషన్గా ఈ రెడ్ చట్నీని కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. దానికోసం నేను ఒక కప్పు మినపప్పుని తీసుకున్నాను అండ్ అలాగే ఒక స్పూను శనగపప్పుని, పావు స్పూను మెంతులు అండ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు బియ్యాన్ని తీసేసుకొని దీన్ని వాటర్ పోసుకొని 2 సార్లు బాగా శుభ్రంగా కడిగేసి అవన్నీ పక్కన పెట్టేసుకోవాలి. దీనికి మునిగినంత వాటర్ వేసేసుకోవాలి. ఆ తర్వాత అదే గ్లాస్తోని 2.5 కప్పుల వరకు జొన్నలు తీసుకోవాలి. దీన్ని కూడా 2 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగేసుకొని జొన్నలు మునిగేంత వరకు నీళ్లు పోసేసుకొని దాదాపు 7 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. అలా నానిన తర్వాత 7 గంటల తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ నానబెట్టిన పప్పుని ముందుగా మినపప్పుని వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ముందు ఇందులో 10 నిమిషాల ముందు నానబెట్టిన అటుకుల్ని కూడా వేసేసుకొని ఈ పిండిని ఈ విధంగా మెత్తగా రుబ్బుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఈ జొన్నల్ని కూడా నీళ్ళని తీసేసిన తర్వాత ఇవి కూడా మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ విధంగా మెత్తగా రుబ్బుకున్న ఈ పిండిని మొత్తాన్ని కూడా మనము ఒక గిన్నెలో తీసేసుకొని చూడండి, ఈ విధంగా మొత్తం ఒక గిన్నెలో తీసేసుకొని అండ్ దీన్ని నీట్గా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకటే డైరెక్షన్లో ఈ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల దీని మధ్యలో మనకి ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది. చూడండి, ఇలాగ బబుల్స్ వస్తున్నాయి కదా, ఇలాగా ఎయిర్ ఫామ్ అవ్వడం వల్ల ఈ పిండి అనేది మంచిగా ఫర్మెంట్ అవుతుంది అనమాట. సో దీన్ని మూత పెట్టేసి 7 నుంచి 8 గంటలు ఫర్మెంట్ అవ్వడానికి వదిలేసేయాలి. చూడండి, 7 గంటల తర్వాత చూపిస్తే పిండి అనేది ఎంత బాగా ఫర్మెంట్ అయ్యిందో. ఇలా అవ్వడం వల్ల దోశలు అనేటివి కూడా చాలా మంచిగా మెత్తగా వస్తాయి. సో ఈలోపు మనము చట్నీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాము. సో ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో 1 కప్పు వరకు కూడా పల్లీలను వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా డ్రై రోస్ట్ చేయడం వల్ల పల్లీలు అనేది టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది లోపల వరకు కూడా మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక 10 నుంచి 12 ఎర్రమిరపకాయలని వేసేసుకొని 1 స్పూను ఆయిల్ వేసేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ చట్నీ అనేది చాలా బాగుంటుందండి టేస్టు. ఆ తర్వాత దీంట్లో పొట్టు తీసేసి పల్లీలు అనేది మిక్సీ జార్లో వేసేసుకోవాలి. అండ్ అలాగే 1 స్పూన్ వరకు పప్పును వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని అండ్ అలాగే ఫ్రై చేసుకున్న ఈ మిరపకాయల్ని 1 స్పూను ఉప్పు వేసేసి మెత్తగా ఇలాగా పిండి లెక్క చేసేసుకోవాలి. సో ఈ చట్నీని ఈ విధంగానే గట్టిగా కావాలంటే గట్టిగా పెట్టేసుకొని డైరెక్ట్గా ఇలాగే కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది. లేదు అంటే మనము తాలింపు కూడా వేసేసుకోవచ్చు. సో తాలింపు కోసము మనము 1 స్పూను ఆయిల్ని వేసేసుకొని అందులో ఒక పావు స్పూను ఆవాలు, పావు స్పూను జీలకర్ర, 2 పండు మిరపకాయలు అయినా అలాగే కొద్దిగా కరివేపాకు వేసేసుకొని దీన్ని తాలింపు వేసేసుకోవాలి. సో ఈ చట్నీ కాంబినేషన్ దోశలకి చాలా బాగుంటుందండి. చూడండి, అలాగే పిండిని మనము ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సినంత పిండిని ఒక గిన్నెలో తీసేసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాటర్ వేసేసుకొని ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే విధంగా చూసుకోవాలి. మీకు పలసగా కావాలంటే పలసగా కూడా చేసుకోవచ్చు, కానీ ఇట్లా ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత ఒక పెనం మీద కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. ఎప్పుడైతే పెనం వేడెక్కుతుందో ఇలా వాటర్ వేసేసుకొని దాని మీద ఒక చుక్క ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశలు అనేటివి పెనానికి అంటుకోకుండా చాలా మంచిగా వస్తాయి. చూడండి, 1 స్పూన్ వరకు పిండిని వేసేసుకొని ఈ విధంగా దోశల్ని పోసేసుకోవాలి. సో కొద్దిగా దోశలు అనేది ఉడికిన తర్వాత దానిపైన ఈ విధంగా నూనెను వేసేసుకోవాలి. చూడండి, దోశలు అనేటివి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో, ఎంత క్రిస్పీగా, ఎంత రెడ్ కలర్లో మంచిగా కాలిన దోశలు. అండ్ ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా దోశల్ని వేసేసుకోవాలి. అదేవిధంగా వేరే దోశని కూడా వేసి చూపిస్తున్నాను. చూడండి, ఎవరికైతే హెల్త్ కాన్షియస్ ఉంటారో, ఎవరైతే డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నారో, వెయిట్ తగ్గాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు ఇలాంటి దోశల్ని వేసుకొని తినొచ్చు. హెల్తీ కూడా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, దోశలు అనేవి ఎంత మెత్తగా ఎంత బాగా వచ్చాయో. ఇలాగ చట్నీ వేసేసుకొని మనము
చేసేసుకోవడమే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. బై.